చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది విద్యుత్ వాహనాల సంస్థ అయిన ఎకో తేజాస్. అయితే ఈరోజు మన అతిథి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా మీకు నా తరపున, మా సుమన్ టీవీ యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నతో తెచ్చిన గొడవ డైరెక్ట్గా మిమ్మల్ని పార్లమెంట్కే పంపించేసింది. దానికి ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత అంటే ఒక్కొక్కటిగా పదవులు అలా 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 బంపర్ బోనాంజా టైప్లో వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మీరు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అన్న హోం మంత్రిత్వ శాఖ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా మళ్ళీ ఒక తీపి కబురు అందింది. పౌర విమానయాన సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా కూడా మీకు ఈరోజు నియమితులయ్యారు కదా, అందుకు కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలుకి? థ్యాంక్ యూ అండి. ముందుగా పార్లమెంట్ సభ్యుడు అనేది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిని చేసినందుకు, అంటే నా జీవితంలో ఒక మైల్ రాయి, పార్లమెంట్ సభ్యుడు అవటం అనేది ఒక మైల్ రాయి కింద భావిస్తున్నాను. తర్వాత నన్ను పార్లమెంటరీ కమిటీలో హోంశాఖలో ఒకటి, మరొక పార్లమెంట్ కమిటీ డిఫెన్స్ శాఖలో, మళ్ళీ ఇవాళ కూడా సివిల్ ఏవియేషన్ శాఖలో మెంబర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ జనరల్గా ఉండే పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఏదో కమిటీలో ఉంటారు. అట్లాగే నాకు 3 కమిటీలు ఉన్నారు. అందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ 1-2 కమిటీలు అయితే అందరూ ప్రతి కమిటీలోనూ ఎవరో ఒక పార్లమెంట్ సభ్యులు ఉంటారు కాబట్టి అది నార్మల్గా వచ్చే ఇదే. ఎంపీ మాత్రం అది మీరు చెప్పినట్టు నిజంగా చాలా అదృష్టంగానే భావిస్తాను. ఈ అదృష్టము కేవలం మీ అన్న అంటే మాజీ ఎంపీ కేశినేని నాని గారితో వచ్చిన గొడవ వల్లే వరంగా వచ్చింది అనుకోవచ్చా? అసలు మా కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబమే. ఓకే, మేమందరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నవాళ్ళం. ఓకే, దాంట్లో ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన్ని మేము కుటుంబంగా సపోర్ట్ చేసాము. తర్వాత వచ్చిన గొడవల్లో మళ్ళీ నేను వచ్చాను కాబట్టి మీకు అన్నకు వచ్చిన గొడవల వల్లే కదా మీరు వచ్చింది, ఓ రకంగా అనుకోవచ్చు. ఒక రకంగా మాది ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇదే. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఇవ్వాలనే ఉంది అంతే. కాబట్టి అక్కడ ఆయన చాలా సర్వేలు చేసుకున్నారు, ఐవీఆర్ఎస్లు చేసుకున్నారు. దాదాపు 11-12 చేసినాక ఆయన పదే ఒకటే చెప్తారు, నేను క్లియర్గా ఎన్నో సర్వేలు చేసి ఎవరిని సంప్రదించకుండా ఎవరైతే మంచి అభ్యర్థి అని ప్రజలు అనుకుంటున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయించాను అనుకుంటున్నారు. అంటే అన్నతో వచ్చిన గొడవ వల్ల మీరు యాక్టివ్ కావడము, అంటే టీడీపీలో యాక్టివ్ కావడము, యువగలం పాదయాత్రతో లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లా అంతా మీరు దగ్గరుండి సక్సెస్ చేయడము, ఇక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించడానికి కూడా చంద్రబాబు చూపు మీపై పడింది కదా. అంటే అన్నతో గొడవ జరగకపోయి ఉంటే మీరు వెనకలో ఉండే పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవారు, అన్ననే ముందుకు నడిపించేవారు. అన్నతో వచ్చిన గొడవ వల్లే మీరు తెరపైకి వచ్చారు, పార్టీలో చురుగ్గా పాల్గొని యువగలం పాదయాత్ర ఫోకస్ అంతా మీపైనే ఉండింది. ఇవన్నీ కలిసి వచ్చే కదా మీరు ఎంపీ అయ్యారు, కాదంటారా? ఒక్కటండి, ఎవరి అదృష్టాన్ని ఎవరు కాదనలేరు, ఆపలేరు. ఫస్ట్ థింగ్ గొడవ, అసలు ఆ గొడవ అయిపోయింది, దాన్ని అసలు ఇప్పుడు సంబంధించిన విషయం కాదు. కానీ ఆయన సమర్థుడైన నాయకుడు అయితే చిన్నవాడు ఎందుకు వస్తాడు? అంతేగాని గొడవ కాదు. ఆయన సమర్థత లేదు కాబట్టి నేను వచ్చాను, ప్రజలకు నచ్చాను, మెచ్చారు కాబట్టి నాకు సీటు ఇచ్చారు. ప్రజలు కూడా నన్ను చూస్తున్నారు కాబట్టి నన్ను ఆయన్ని కంపేర్ చేసుకుని నన్ను భారీ నుంచి అతి భారీ మెజార్టీతో విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధమైన మెజార్టీతో గెలిపించారు. కాబట్టి మనం గొడవ అనేది కాదు, సమర్థత కూడా దీంట్లో ఇంపార్టెంటే. మీరు ఒక స్ట్రైట్గా చెప్పండి చిన్న, రోజు మీరు ఎంపీగా గెలిచి ఉండొచ్చు, మీ అన్న సమర్థుడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు టికెట్ ఇచ్చారు మీ అన్న గారికి. 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి విపరీతంగా వీచిన మీ సన్నిహిత మిత్రుడు పివిపి గారి మీద గెలిచారు. ఆయన పివిపి గారు మీ అన్నకు శత్రువు, మీకేమో ఆయన మిత్రుడు. ఓకేనా? పివిపి గారి మీద కూడా గెలిచి ఒక రికార్డు సృష్టించాడు. అంత వేవులో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలంతా గెలిచినా కూడా, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలంతా గెలిస్తే మీ అన్న మాత్రము ఎంపీగా గెలిచారు ఇక్కడ. అతను అప్పుడు సమర్థుడు కాకపోయి ఉంటే ఎందుకు గెలుస్తాడు అప్పుడు? ఆయన సమర్థుడా నేను సమర్థుడా అనేది మా ఇద్దరి మధ్య పోటీలో తేలిపోద్ది. ఓకే, అంతేగాని నేను లేనప్పుడు ఇంకా పీవీపీ నుంచి ఉన్నప్పుడు మరి పీవీపీ మీద ఆయన సమర్థుడని ఫీల్ అయ్యారు ప్రజలు. రెండోది, పీవీపీ నాకు మిత్రుడే, మిత్రుడు అయితే మిత్రుడే. కానీ నేను ఏ రోజైనా తెలుగుదేశం అయితే జవదాటని కుటుంబం మాది. ఏ రోజు పీవీపీ మిత్రుడు నుంచున్నా ఏ రోజు మాట్లాడలేదు, నుంచున్న రోజు కూడా మాట్లాడలేదు. ఎప్పుడు ఎలక్షన్స్లో మేము కలిసిందే లేదు. కానీ మా కుటుంబం అప్పటికీ తెలుగుదేశమే, ఆయన్ని గెలిపించాలనే కృతనిశ్చయంతోనే ఉన్నాం మేము కూడా. ఎంపీగా గెలవడాన్ని మనం పక్కన పెడితే అన్న మీద గెలవడం అనేది ఎలాంటి కిక్కునిస్తుంది మీకు అసలు? అక్కడ అన్న
ఇంకొకళ్ళ కాదు, అక్కడ వైకాపా పార్టీ అభ్యర్థి. దాని మీద మేము భారీగా గెలవాలి అంతే. అక్కడ ఎవరైనా కూడా మీకు ఆ పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి వచ్చినా అక్కడ తెలుగుదేశమే గెలుస్తుంది అంతే అని ఆ రోజే చెప్పాను మీకు. అది చిన్ని గారి బలమా పార్టీ బలమా? 100% పార్టీ బలం. పార్టీ బలంతో కూడిన నా శ్రమ. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, ఎక్కడైనా మా నాయకుడి యొక్క కష్టం, మా కార్యకర్తల యొక్క కష్టం, మా కార్యకర్తల త్యాగం, మా నాయకుడి యొక్క త్యాగం, వీటిల్లో నేను కూడా ఒక కార్యకర్తనే కాబట్టి మేము అందరం కలిసికట్టుగా పార్టీని గెలిపించాం. 100% తెలుగుదేశం బలం. గెలవడమే కాదు, ఓడిన తర్వాత మీ అన్న ఆయన పార్టీ కార్యాలయం పైన ఉండే ఆయన జగన్మోహన్ రెడ్డితో కూడుకున్న పార్టీ ఫ్లాగులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాలు కానీ పీకి అన్ని కట్టగట్టి అవతల పడేసి ఇక రాజకీయాలకు రామ్ రామ్ అనేలా చేశారు కదా మీరు. సరే మీరు సామాన్యులు కాదండి చిన్ని గారు. నేను చేయటం సార్, ప్రజలు ఇవాళ మార్పు కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్నారు. అది గ్రహించలేకపోవటం అతని గ్రహపాటు, అంతేగాని వాళ్ళ ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి భారీ విజయం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడు కని వీరునై ఏరుగాని విజయం ఇచ్చారు. అంటే అంత విసిగి వేసారిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గొప్ప అతను, చాలా గొప్ప పార్టీలోకి వెళ్ళాడు అని ఫీల్ అయినాక ఆ తర్వాత ఆగ్రహం, ప్రజల ఆగ్రహం అర్థమైంది కాబట్టి వెళ్ళిపోయాడు. నేను పంపించింది కాదు. తెలుగు ప్రజలు కంగ్రాట్స్ చెప్పారా? అసలు మా ఇద్దరు మాటలు ఇప్పుడు లేవు అన్నాం. నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.